హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం టీఐ జెన్కో కెమిస్ట్ 2023 పేపర్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అండ్ సొల్యూషన్స్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. అరేంజ్ ద ఫాలోయింగ్ మాలిక్యూల్స్ ఇన్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆన్ దేర్ రెస్పెక్టివ్ సెంట్రల్ ఆటమ్. సో ఫస్ట్ ఏం చేయాలి, మనం సెంట్రల్ ఆటమ్ పైన ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ని ఐడెంటిఫై చేయాలి. సెంట్రల్ ఆటమ్ పైన ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ ఐడెంటిఫై చేయాలి. సో నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ ఐడెంటిఫై చేసిన తర్వాత మనం వాటిని ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాయాలి. ఏ ఆర్డర్లో రాయాలి? ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాయాలి. సో గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఏం చేయాలి, సెంట్రల్ ఆటమ్ పైన మనకి ఇచ్చినటువంటి మాలిక్యూల్స్లో సెంట్రల్ ఆటమ్ పైన మనం నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ని ఐడెంటిఫై చేయాలి. సో తర్వాత వాటిని ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాయాలి. అంటే నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ యొక్క ఇంక్రీజింగ్ ఆర్డర్ రాయాలి. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఏమి ఇచ్చాడు, BeF2. ఫస్ట్ ఏమి ఇచ్చాడు, BeF2. సో BeF2 అంటే మనకి ఫస్ట్ ఎప్పుడైనా లోన్ పేర్స్ ని ఐడెంటిఫై చేయాలంటే మనకి వేలెన్సీ తెలియాలి. బెరీలియం యొక్క వేలెన్సీ ఎంత, మనకి ఇక్కడ 2. ఓకేనా, బెరీలియం యొక్క వేలెన్సీ 2. నెక్స్ట్ ఎన్ని బాండ్స్ ఫామ్ చేస్తుంది అని అంటే 2 బాండ్స్ ఫామ్ చేస్తుంది. 2 ఫ్లోరిన్స్ తోటి 2 బాండ్స్ ని ఫామ్ చేస్తుంది. 2 - 2/2 అంటే వేలెన్సీ మైనస్ నెంబర్ ఆఫ్ బాండ్స్ ఫార్మ్డ్ బై 2 చేస్తే మనకి నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ వస్తాయి. వేలెన్సీ మైనస్ నెంబర్ ఆఫ్ బాండ్స్ ఫార్మ్డ్ బై సెంట్రల్ ఆటమ్. సో బై 2 చేస్తే మనకి ఏమొస్తుంది అంటే నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ వస్తాయి. ఇప్పుడు దీనికి వేలెన్సీ నెంబర్ ఎంత అంటే 2. ఓకేనా, 2 ఫ్లోరిన్స్ తోటి 2 బాండ్స్ ఫామ్ చేస్తుంది. 2 - 2/2 అంటే 0. ఓకేనా, 0 అవుతుంది. సో నెక్స్ట్ XeF2 చూడండి. Xe అనేది సెంట్రల్ ఆటమ్, దీని వేలెన్సీ ఎంత 8. అంటే 8 - ఎన్ని బాండ్స్ ఫామ్ చేస్తుంది 2. 8 - 2/2 అంటే మనకి 6/2. 6/2 అంటే ఎన్ని లోన్ పేర్స్ వస్తాయి, 3 లోన్ పేర్స్ వస్తాయి. ఎన్ని, 3 లోన్ పేర్స్. ఇక్కడ 0, ఇక్కడ 3. నెక్స్ట్ SCl2 చూడండి. సో ఇక్కడ సెంట్రల్ ఆటమ్ సల్ఫర్, వేలెన్సీ నెంబర్ ఎంత 6. 6 వేలెన్సీ నెంబర్ అంటే మనకి 6 - 2/2 అవుతుంది కదా. 2 బాండ్స్ ఫామ్ చేస్తారు 2 క్లోరిన్స్ తోటి, అంటే 4/2 అవుతుంది, అంటే 2. ఓకేనా, నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ అన్ని 2 వచ్చినాయి. నెక్స్ట్ SnCl2 చూడండి. ఇది కార్బన్ ఫ్యామిలీకి సంబంధించింది Sn అనేది. సో ఇక్కడ సెంట్రల్ ఆటమ్ ఏంటి మనకి Sn. సో దీని వేలెన్సీ ఎంత 4. నెక్స్ట్ 4 - 2/2 అవుతుంది, అంటే 2/2 అవుతుంది, అంటే 1 లోన్ పేర్. ఓకేనా, 1 లోన్ పేర్ ఉంటుంది. సో ఇప్పుడు హైయెస్ట్ దేనికి ఉన్నాయి అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్ రాయాలి మనం. ఓకేనా, లోయెస్ట్ నుంచి హైయెస్ట్ రాయాలి. ఫస్ట్ 0. ఓకేనా, 0 అంటే 1 ఈజ్ లెస్ దెన్, తర్వాత హైయెస్ట్ ఎవరికి ఉన్నాయంటే 4. 1 ఉంది అంటే SnCl2 4 అవుతుంది. నెక్స్ట్ తర్వాత 2 హైయెస్ట్. ఓకేనా, తర్వాత 3 అవుతుంది. నెక్స్ట్ తర్వాత హైయెస్ట్ ఎవరు, XeF2 అంటే తర్వాత 2 అవుతుంది. ఇక్కడ 0, ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 3. సో ఇది మనకి ఆర్డర్. కరెక్ట్ ఆప్షన్ ఏంటి, ఆప్షన్ 3 అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఐడెంటిఫై ద కరెక్ట్ ఆర్డర్స్ విత్ రెస్పెక్ట్ టు ద స్టెబిలిటీ ఆఫ్ కాంప్లెక్సెస్. అంటే మనం ఏం ఐడెంటిఫై చేయాలి, కరెక్ట్ ఆర్డర్ ఐడెంటిఫై చేయాలి. దేని ఆధారంగా, స్టెబిలిటీ ఆఫ్ కాంప్లెక్స్ ఆధారంగా. ఓకేనా, ఇక్కడ కాంప్లెక్సెస్ ఇచ్చారు, వాటి యొక్క స్టెబిలిటీ ఆధారంగా కరెక్ట్ ఆర్డర్ ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ ఫస్ట్ కాంప్లెక్స్ 1, కాంప్లెక్స్ 2 అనుకోండి. సో కాంప్లెక్స్ 1 ఈజ్ గ్రేటర్ దెన్ కాంప్లెక్స్ 2 అనేది మనకి రియలా కాదో చూడాలి. ఓకేనా, ఇది కరెక్టా కాదో చూడాలి. సో ఫస్ట్ ఇలా స్టెబిలిటీ ఆఫ్ కాంప్లెక్సెస్ స్టెబిలిటీ ఆర్డర్ తెలియాలంటే మనకి HCAB ప్రిన్సిపల్ తెలియాలి. సో HCAB ప్రిన్సిపల్ అంటే ఏంటి, మనకి హార్డ్ అండ్ సాఫ్ట్ యాసిడ్ బేస్ థియరీ. ఓకేనా, హార్డ్ అండ్ సాఫ్ట్ యాసిడ్ అండ్ బేస్ థియరీని మనం HCAB ప్రిన్సిపల్ అంటాం. ఇందులో ఈ HCAB ప్రిన్సిపల్ లో మనకి ఏం చేస్తారంటే కాంపౌండ్స్ లో ఉన్నటువంటి యాసిడ్స్
నెక్స్ట్ బేసిస్ ని క్లాసిఫై చేస్తారు. ఇప్పుడు చూడండి యాసిడ్స్ అంటే ఏంటి మనకి పాజిటివ్ అయాన్స్, యాసిడ్స్ అంటే పాజిటివ్ అయాన్స్. నెక్స్ట్ బేసిస్ అంటే నెగటివ్ అయాన్స్, బేసిస్ అంటే నెగటివ్ అయాన్స్. సో ఇందులో యాసిడ్స్ లో మనకి సాఫ్ట్ యాసిడ్స్ ఉంటాయి, నెక్స్ట్ హార్డ్ యాసిడ్స్ ఉంటాయి, హార్డ్ యాసిడ్స్ ఉంటాయి. నెక్స్ట్ బేసిస్ లో కూడా రెండు ఉంటాయి, ఒకటి సాఫ్ట్ బేసిస్ ఉంటాయి, నెక్స్ట్ ఇంకొకటి హార్డ్ బేసిస్ ఉంటాయి, సాఫ్ట్ బేసిస్ ఉంటాయి, హార్డ్ బేసిస్ ఉంటాయి. సో ఇప్పుడు ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇచ్చినటువంటి ఆర్డర్లో Ag ప్లస్ ఉంది, నెక్స్ట్ F మైనస్ ఉంది, నెక్స్ట్ I మైనస్ ఉన్నాయి. సో ఇవి అయాన్స్ ఉన్నాయి, ఓకేనా, ఫస్ట్ ఇచ్చినటువంటి కాంప్లెక్సెస్ లో. సో ఇప్పుడు చూడండి ఎప్పుడైనా అకార్డింగ్ టు HCAB సాఫ్ట్ బేస్ ప్లస్ సాఫ్ట్ యాసిడ్ కాంబినేషన్ ఈజ్ స్టేబుల్. ఎప్పుడు కూడా అకార్డింగ్ టు HCAB ప్రిన్సిపల్ సాఫ్ట్ బేస్ అండ్ సాఫ్ట్ యాసిడ్ అంటే ఇలా రాద్దాం, సాఫ్ట్ బేస్ ప్లస్ సాఫ్ట్ యాసిడ్ యొక్క కాంబినేషన్ అనేది మనకి స్టేబుల్. నెక్స్ట్ చూడండి హార్డ్ బేస్ నెక్స్ట్ హార్డ్ యాసిడ్ యొక్క కాంబినేషన్ అనేది స్టేబుల్. సో ఇలా ఉంటేనే ఎప్పుడైనా స్టేబుల్ అవుతుంది, ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి ఇచ్చినటువంటి వాటిలో మనకి Ag ప్లస్ అనేది సాఫ్ట్ యాసిడ్, నెక్స్ట్ F మైనస్ అనేది మనకేంటి హార్డ్ బేస్, హార్డ్ బేస్ అంటాం, F మైనస్ అనేది హార్డ్ బేస్, నెక్స్ట్ I మైనస్ అనేది సాఫ్ట్ బేస్ అంటాం, ఓకేనా. ఇప్పుడు చూడండి కాంబినేషన్ Ag అనేది ఏంటి సాఫ్ట్ యాసిడ్, నెక్స్ట్ F మైనస్ అనేది ఏంటి మనకి అంటే హార్డ్ యాసిడ్. అంటే ఇక్కడ కాంబినేషన్ ఏంటి ఫస్ట్ దాంట్లో సాఫ్ట్ యాసిడ్ ప్లస్ హార్డ్ యాసిడ్. సో ఇది స్టెబిలిటీ అనేది దీనికి తక్కువ ఉంటుంది. సో నెక్స్ట్ చూడండి Ag అనేది సాఫ్ట్ యాసిడ్, నెక్స్ట్ I మైనస్ అనేది సాఫ్ట్ బేస్. సో ఇది హైయెస్ట్ స్టేబుల్ ఉంటుంది, ఓకేనా. దీనికంటే కూడా ఫస్ట్ దానికంటే కూడా సెకండ్ దానికి హైయెస్ట్ స్టేబుల్ ఉంటుంది. అప్పుడు ఫస్ట్ కాంపౌండ్ ఈజ్ లెస్ దాన్ సెకండ్ కాంపౌండ్ ఉండాలి, కానీ ఫస్ట్ కాంపౌండ్ ఈజ్ గ్రేటర్ దాన్ సెకండ్ కాంపౌండ్ ఉంది. సో ఈ కాంబినేషన్ అనేది మనకి కరెక్ట్ కాదు. నెక్స్ట్ సెకండ్ చూడండి CO+3, ఇందులో CO+3 ఉంటుంది, నెక్స్ట్ ఇక్కడ కూడా CO+3 ఉంటుంది, నెక్స్ట్ ఇక్కడ F మైనస్ ఉంటుంది, ఇక్కడ I మైనస్ ఉంటుంది. సో CO+3 అనేది ఎప్పుడు కూడా మనకి హార్డ్ యాసిడ్, ఎప్పుడు కూడా హార్డ్ యాసిడ్. F మైనస్ ఇంతకుముందే చెప్పారు, ఇది మనకి హార్డ్ బేస్. నెక్స్ట్ CO అనేది హార్డ్ యాసిడ్, నెక్స్ట్ I మైనస్ అనేది సాఫ్ట్ బేస్. సో ఫస్ట్ కాంపౌండ్ ఈజ్ గ్రేటర్ దెన్ సెకండ్ కాంపౌండ్, అంతే కదా. సో ఫస్ట్ కాంపౌండ్ లో ఏంటి కాంబినేషన్ హార్డ్ యాసిడ్ అండ్ హార్డ్ బేస్ కాంబినేషన్, సెకండ్ కాంపౌండ్ లో హార్డ్ యాసిడ్ అండ్ సాఫ్ట్ బేస్ కాంబినేషన్. సో ఫస్ట్ కాంపౌండ్ ఈజ్ స్టేబుల్ దెన్ సెకండ్ కాంపౌండ్. సో ఇక్కడ కాంబినేషన్ అనేది కరెక్టే ఉంది. సో సెకండ్ ఆప్షన్ కరెక్టే మనకి. నెక్స్ట్ థర్డ్ చూడండి లీథియం ప్లస్ ఎప్పుడు కూడా మనకి హార్డ్ యాసిడ్ అవుతుంది, ఓకేనా, లీథియం ప్లస్ ఎప్పుడు కూడా హార్డ్ యాసిడ్ అవుతుంది. నెక్స్ట్ F మైనస్ అనేది హార్డ్ బేస్, నెక్స్ట్ లీథియం హార్డ్ యాసిడ్, నెక్స్ట్ I మైనస్ అనేది మనకి సాఫ్ట్ బేస్ అవుతుంది. అంటే ఫస్ట్ కాంపౌండ్ ఈజ్ స్టేబుల్ దాన్ సెకండ్ కాంపౌండ్, ఓకేనా. సో అంటే థర్డ్ కాంబినేషన్ కూడా మనకి కరెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఫోర్త్ చూడండి, ఫోర్త్ లో మనకి ఏంటంటే Hg ప్లస్ అనేది ఎప్పుడు కూడా Hg+2 అనేది ఇది సాఫ్ట్ యాసిడ్, ఎప్పుడు కూడా సాఫ్ట్ యాసిడ్. F మైనస్ అనేది హార్డ్ బేస్. నెక్స్ట్ Hg ఇక్కడ ఆల్రెడీ ఇంతకుముందు చెప్పారు, ఇదేంటి సాఫ్ట్ యాసిడ్. నెక్స్ట్ I మైనస్ అనేది సాఫ్ట్ బేస్ అవుతుంది. సో ఫస్ట్ కాంపౌండ్ అనేది సెకండ్ కాంపౌండ్ కంటే లెస్ స్టేబుల్ ఉండదు, కానీ ఇక్కడ ఫస్ట్ కాంపౌండ్ ఈజ్ గ్రేటర్ దాన్ సెకండ్ కాంపౌండ్. సో ఈ కాంబినేషన్ అనేది రాంగ్. అంటే మన కరెక్ట్ ఆప్షన్ ఏంటి అకార్డింగ్ టు క్వశ్చన్ 2 and 3 ఓన్లీ, 2 and 3 ఓన్లీ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి థర్డ్ క్వశ్చన్, అబ్జర్వ్ ద ఫాలోయింగ్ మాలిక్యూల్స్ SO2, PbCl2, ClF3, SF4, HCF4, HCO2F2, BrF5 and PCl5. The number of molecules having sp3d hybridization on the central atom. అంటే మనకి ఇచ్చినటువంటి ఈ మాలిక్యూల్స్ అన్నింటిలో ఎన్ని sp3d hybridization కలిగి ఉన్నాయి అంటున్నాడు. సో మనకి ఎప్పుడైనా హైబ్రిడైజేషన్ తెలియాలంటే ఎప్పుడు కూడా స్టీరిక్ నెంబర్ తెలియాలి, ఎప్పుడు కూడా సెంట్రల్ ఆటమ్ యొక్క హైబ్రిడైజేషన్ తెలియాలంటే స్టీరిక్ నెంబర్ తెలియాలి. స్టీరిక్ నెంబర్ అంటే ఏంటంటే Sn అంటాం. స్టీరిక్ నెంబర్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్, నెంబర్ ఆఫ్
sigma bonds plus number of sigma bonds plus number of lone pairs. Number of lone pairs. Okay. సో ఇది మనకి స్టీరిక్ నెంబర్. సో స్టీరిక్ నెంబర్ తెలిస్తే కంపల్సరీ మనకి హైబ్రిడైజేషన్ తెలుస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ClF3 చూడండి, మనకి ఇచ్చిన వాటిలో ClF3 సెంట్రల్ ఆటమ్ ఏంటి Cl, వేలెన్సీ ఎంత 7 ఎలక్ట్రాన్స్, అంటే 7 వేలెన్సీ ఉంటుంది. సో ఇప్పుడు చూడండి 3 సిగ్మా బాండ్స్ ఫామ్ చేస్తారు 3 ఫ్లోరిన్స్ తోటి. నెక్స్ట్ 2 లోన్ పేర్స్ ఉంటాయి. ఓకేనా, 2 లోన్ పేర్స్ ఉంటాయి, అంటే స్టీరిక్ నెంబర్ ఎంత 5 అవుతుంది. అప్పుడు sp3d అవుతుంది. ఎప్పుడైనా స్టీరిక్ నెంబర్ అనేది 5 ఉంటే అప్పుడు sp3d హైబ్రిడైజేషన్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ SF4 చూడండి, SF4 లో సెంట్రల్ ఆటమ్ సల్ఫర్, దానికి వేలెన్సీ ఎంత 6. నెక్స్ట్ ఎన్ని సిగ్మా బాండ్స్ ఫామ్ చేస్తుంది 4. ఎన్ని లోన్ పేర్స్ ఉంటాయి 1. ఓకేనా, 4 + 1 అంటే స్టీరిక్ నెంబర్ 5, sp3d అవుతుంది. నెక్స్ట్ XeO2F2 సెంట్రల్ ఆటమ్ ఏంటి xenon, ఎన్ని వేలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి 8. ఎన్ని సిగ్మా బాండ్స్ ఫామ్ చేస్తుందంటే 4. నెక్స్ట్ చూడండి, అంటే సిగ్మా బాండ్స్ ఇక్కడ 2 ఫ్లోరిన్స్ తోటి 2 సిగ్మా బాండ్స్, 2 ఆక్సిజన్స్ తోటి 2 సిగ్మా బాండ్స్ అండ్ 2 పై బాండ్స్, కానీ మనకు కావాల్సింది 2 సిగ్మా బాండ్స్ మాత్రమే, అంటే మొత్తం 4. ఓకేనా, ప్లస్ 1 లోన్ పేర్ ఉంటుంది, అంటే స్టీరిక్ నెంబర్ 5, హైబ్రిడైజేషన్ sp3d. నెక్స్ట్ PCl5, ఇది మనకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఇందులో మనకి ఫాస్ఫరస్ అనేది సెంట్రల్ ఆటమ్. నెక్స్ట్ ఎన్ని సిగ్మా బాండ్స్ 5 క్లోరిన్స్ తోటి 5 సిగ్మా బాండ్స్ ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ 0 లోన్ పేర్స్ ఉంటాయి. ఓకేనా, 0 లోన్ పేర్స్ ఉంటాయి, అంటే స్టీరిక్ నెంబర్ 5 అవుతుంది, sp3d హైబ్రిడైజేషన్ అవుతుంది. సో ఎన్ని ఉన్నాయి మొత్తం sp3d హైబ్రిడైజేషన్ ఉన్నాయి 1 2 3 4, మొత్తం ఎన్ని ఉన్నాయి 4 ఉన్నాయి. ఆన్సర్ ఏమవుతుంది మనకి 4 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 4th క్వశ్చన్ చూడండి, మ్యాచింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఇందులో మనకి ఏమంటున్నారంటే ఫస్ట్ లిస్ట్ 1 లో కెమికల్ కాంపౌండ్స్ ఇచ్చారు, వాటి యొక్క యూసేజ్ లిస్ట్ 2 లో ఇచ్చారు. సోడియం కార్బోనేట్, సోడియం కార్బోనేట్ మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే చూడండి డిటర్జెంట్ ఇండస్ట్రీలో యూజ్ చేస్తాం. ఇక్కడ డిటర్జెంట్ ఇండస్ట్రీలో యూజ్ చేస్తాం. దేనిలో యూజ్ చేస్తామంటే వాటర్ సాఫ్ట్నర్ గా యూజ్ చేస్తాం. సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఇక్కడ సోడియం కార్బోనేట్ ని మనం వాటర్ సాఫ్ట్నర్ గా మరియు క్లీనింగ్ ఏజెంట్ గా డిటర్జెంట్ ఇండస్ట్రీలో యూజ్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జియోలైట్ విషయానికి వచ్చినప్పుడు జియోలైట్ ని మనము క్యాటలైటిక్ క్రాకింగ్ ప్రాసెస్ లో, క్యాటలైటిక్ ఫ్లూయిడ్ క్యాటలైటిక్ క్రాకింగ్ ప్రాసెస్ లో మనం FCC ప్రాసెస్ లో ఫోటోకెమికల్ ఇండస్ట్రీలో ఒక క్యాటలిస్ట్ గా యూజ్ చేస్తాం. నెక్స్ట్ డైనైట్రోజన్, డైనైట్రోజన్ మనం స్టీల్ ఇండస్ట్రీలో మనం ఆక్సిడేషన్ ప్రివెంట్ చేయడం కోసం మనం ఇనర్ట్ అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ సల్ఫ్యూరిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్ ని దేనికోసం యూజ్ చేస్తామంటే మనం ఇక్కడ చూడండి టెక్స్టైల్ ఇండస్ట్రీలో డైస్ ని ప్రొడ్యూస్ చేయడానికి మరియు ఫైబర్స్ ని ప్రాసెసింగ్ చేయడానికి మనం ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ ని యూజ్ చేస్తాం. ఇప్పుడు మ్యాచ్ చేయడానికి ట్రై చేద్దాం. సో సోడియం కార్బోనేట్ ఎక్కడ యూజ్ చేస్తాం అంటే సాఫ్ట్వేర్ గా మనం డిటర్జెంట్ ఇండస్ట్రీలో యూజ్ చేస్తాం, అంటే A కి 2 మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ జియోలైట్ ని ఇక్కడ ఫోటోకెమికల్ ఇండస్ట్రీలో యూజ్ చేస్తాం, అంటే 1 తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ డైనైట్రోజన్ అంటే స్టీల్ ఇండస్ట్రీలో యూజ్ చేస్తాం, అంటే 4 తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఎక్కడ యూజ్ చేస్తాం అంటే టెక్స్టైల్ ఇండస్ట్రీలో యూజ్ చేస్తాం, అంటే 3 తో మ్యాచ్ అవుతుంది. అంటే ఆర్డర్ ఏంటి A2 B1 C4 అండ్ D3, అంటే ఆప్షన్ 3 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి, ద అల్లోట్రోప్ ఆఫ్ ఫాస్ఫరస్ హ్యావింగ్ కెమిలుమినిసెన్స్ ప్రాపర్టీ ఈజ్. ఓకేనా, ఇక్కడ మనకి ఫాస్ఫరస్ యొక్క అల్లోట్రోప్స్ అనేవి ఎన్ని ఉంటాయంటే చూడండి వైట్ ఫాస్ఫరస్ ఒకటి ఉంటుంది WP, నెక్స్ట్ రెడ్ ఫాస్ఫరస్ ఒకటి ఉంటుంది అంటే RP, నెక్స్ట్ ఇంకొకటి బ్లాక్ ఫాస్ఫరస్ ఒకటి ఉంటుంది. ఇందులో మనకి బ్లాక్ ఫాస్ఫరస్ లో ఆల్ఫా బ్లాక్ ఫాస్ఫరస్, నెక్స్ట్ బీటా బ్లాక్ ఫాస్ఫరస్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ మూడిట్లలో స్టెబిలిటీ విషయానికి వచ్చినప్పుడు బ్లాక్ ఫాస్ఫరస్ అనేది హైయెస్ట్ స్టెబిలిటీ ఉంటుంది, తర్వాత రెడ్ ఫాస్ఫరస్, తర్వాత మనకి వైట్ ఫాస్ఫరస్. అంటే రియాక్టివిటీ అనేది వైట్ ఫాస్ఫరస్ కి ఎక్కువగా ఉంటుంది, హై రియాక్టివిటీ ఉంటుంది. వైట్ ఫాస్ఫరస్ కి హై రియాక్టివిటీ ఉంటుంది. సో ఈ హై రియాక్టివిటీ వల్ల ఏం చేస్తుందంటే ఈ వైట్ ఫాస్ఫరస్ అనేది అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి
హెయిర్ తో ర్యాపిడ్ గా రియాక్షన్ జరుపుతుంది. ర్యాపిడ్ గా రియాక్షన్ జరిపి ప్రొడక్ట్స్ తో పాటుగా ఒక టైప్ ఆఫ్ లైట్ ని రిలీజ్ చేస్తుంది. లైట్ ఎనర్జీ, దీనే లైట్ ఎనర్జీ అంటాం. ఒక టైప్ ఆఫ్ గ్రీన్ లైట్ ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. లైట్ ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. సో ఏదైనా ఒక రియాక్షన్ లో మనకి లైట్ ఎనర్జీ కనుక రిలీజ్ అయినట్టయితే దాన్ని ఏమంటామంటే కెమిలూమినిసెన్స్ అంటాం. దాన్ని ఏమంటాం? కెమిలూమినిసెన్స్ అంటాం, లేదా ఫాస్ఫోరెసెన్స్ అంటాం. దాన్నే ఫాస్ఫోరెసెన్స్ అంటాం. ఇక్కడ కెమిలూమినిసెన్స్ ప్రాపర్టీని చూపించినటువంటి ఫాస్ఫరస్ యొక్క అల్లో గ్రూప్ ఏంటంటే మనకి వైట్ ఫాస్ఫరస్. ఓకేనా. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి. 6th క్వశ్చన్ ఏమంటున్నారు? ఫర్ విచ్ పేర్ ఆఫ్ కాంప్లెక్స్ అయాన్స్ ద ఆర్డర్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ డెల్టా జీరో ఈజ్ కరెక్ట్. ఓకేనా. డెల్టా జీరో అంటే ఏంటి? మనకి ఇక్కడ CFSE అంటాం. CFSE అంటే క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఎనర్జీ. క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఎనర్జీ, CFSE అంటాం. ఓకేనా. క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఎనర్జీ. సో దీన్ని దాదాపుగా 3 ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. 3 ఫ్యాక్టర్స్, మొత్తం 3 ఫ్యాక్టర్స్ ఈ CFSEని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో ఒకటి ఏంటంటే మనకి ఆక్సిడేషన్ స్టేట్. ఒకటి ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ సెంట్రల్ మెటల్ అయాన్. సెంట్రల్ మెటల్ అయాన్. నెక్స్ట్ సెకండ్ది ఏంటంటే మనకి నేచర్ ఆఫ్ లైగెండ్. సెకండ్ది నేచర్ ఆఫ్ లైగెండ్. అది స్ట్రాంగ్ ఫీల్డ్ లైగెండా లేకపోతే వీక్ ఫీల్డ్ లైగెండా అనేది. నెక్స్ట్ చూడండి థర్డ్ ఏంటంటే మనకి థర్డ్ ఫ్యాక్టర్ వచ్చి పొజిషన్ ఆఫ్ మెటల్ అయాన్. పొజిషన్ ఆఫ్ మెటల్ అయాన్ ఇన్ పీరియాడిక్ టేబుల్. సో ఇక్కడ ఫస్ట్ చూస్తే ఆక్సిడేషన్ స్టేట్ లో ఎప్పుడు కూడా హై ఆక్సిడేషన్ స్టేట్ ఉన్నటువంటి దానికి CFSE అనేది ఎప్పుడు కూడా లో ఆక్సిడేషన్ స్టేట్ ఉన్న దానికంటే కూడా ఎక్కువగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ CO+3 ఉందనుకోండి, ఎప్పుడు కూడా CO+3 కి CFSE అనేది CO+2 కంటే ఎక్కువగా ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నేచర్ ఆఫ్ లైగెండ్ విషయానికి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా స్ట్రాంగ్ ఫీల్డ్ లైగెండ్ ఉన్నప్పుడు CFSE అనేది ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు వీక్ ఫీల్డ్ లైగెండ్ ఉన్నప్పటికంటే మనకి CFSE అనేది స్ట్రాంగ్ ఫీల్డ్ లైగెండ్ ఉన్నప్పుడు CFSE ఎక్కువగా ఉంటుంది. సో ఇది ఒక ఆర్డర్. ఫస్ట్ ఏమో హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ఉన్నదానికి ఎక్కువగా ఉంటుంది. తర్వాత మనకి స్ట్రాంగ్ ఫీల్డ్ లైగెండ్ ఉన్నప్పుడు ఎక్కువ CFSE ఉంటుంది వీక్ ఫీల్డ్ లైగెండ్ ఉన్నప్పటికంటే. నెక్స్ట్ పొజిషన్ ఆఫ్ మెటల్ అయాన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాంప్లెక్సెస్ అనేవి 5D సిరీస్ మెటల్ కాంప్లెక్సెస్ అయితే వాటికి హైయెస్ట్ CFSE ఉంటుంది వేటికంటే 4D సిరీస్ కాంప్లెక్సెస్ కంటే. నెక్స్ట్ వీటికి 3D సిరీస్ కాంప్లెక్సెస్ కంటే కూడా ఎక్కువ CFSE ఉంటుంది. సో దీని ఆధారంగా మనం ఇప్పుడు ఈ క్వశ్చన్ ని సాల్వ్ చేద్దాం. చూడండి ఫస్ట్ ఏం ఇచ్చారు మనకి? ఫస్ట్ క్వశ్చన్ లో 2 కాంప్లెక్సెస్ ఇచ్చారు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు ఇక్కడ కోబాల్ట్, ఇక్కడ కూడా కోబాల్ట్, రెండు కూడా మెటల్ అయాన్స్ సేమ్, ఇక్కడ మెటల్ అయాన్స్ సేమ్ ఉన్నాయి, అంటే 2 మెటల్ అయాన్స్ సేమ్. నెక్స్ట్ ఇక్కడ లైగెండ్స్ సేమ్ ఉన్నాయి, ఇక్కడ లైగెండ్స్ సేమ్ ఉన్నాయి, అంటే ఇక్కడ H2O ఉన్నాయి, ఇక్కడ H2O ఉన్నాయి, అంటే నెంబర్ ఆఫ్ లైగెండ్స్ కూడా సేమ్ ఉన్నాయి, 6 ఉన్నాయి. ఇక్కడ ఎక్కడ వేరియేషన్ ఉంది చూడండి, ఆక్సిడేషన్ స్టేట్ లో వేరియేషన్ ఉంది. నేను ఇంతకుముందే చెప్పాను హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ఉన్నదానికి మనకి ఎక్కువ CFSE ఉంటుంది. ఓకేనా. సో అంటే ఈ ఆర్డర్ అనేది మనకి కరెక్ట్. ఓకేనా. ఫస్ట్ కాంప్లెక్స్ కి ఎక్కువ CFSE ఉంటుంది దేనికంటే సెకండ్ కాంప్లెక్స్ కంటే. సో మనకి ఫస్ట్ ఆర్డర్ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ చూడండి. సెకండ్ది ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పా, ఏం చెప్పా? 5D సిరీస్ లో ఉన్నటువంటి మెటల్ కాంప్లెక్సెస్ యొక్క CFSE అనేది 4D సిరీస్ లో ఉన్నటువంటి మెటల్ కాంప్లెక్సెస్ కంటే ఎక్కువ ఉంటది. సో నెక్స్ట్ 4D సిరీస్ లో ఉన్నటువంటి మెటల్ కాంప్లెక్సెస్ యొక్క CFSE అనేది 3D సిరీస్ లో ఉన్నటువంటి మెటల్ కాంప్లెక్సెస్ కంటే ఎక్కువ ఉంటదని చెప్పాను. సో చూడండి ఇప్పుడు నెంబర్ ఆఫ్ లైగెండ్స్ సేమ్ ఉన్నాయి. ఓకేనా. నేచర్ ఆఫ్ లైగెండ్ అనేది సేమ్ ఉంది. నెక్స్ట్ ఆక్సిడేషన్ స్టేట్ కూడా సేమ్ ఉంది, +3 ఉంది. కానీ ఇక్కడ చూడండి నేచర్ ఆఫ్
మెటల్ అయాన్ వేరుంది, నేచర్ ఆఫ్ మెటల్ అయాన్ అనేది వేరుంది. సో రోడియం అనేది దేనికి సంబంధించింది అంటే ఇక్కడ 4D సిరీస్ కు సంబంధించింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి కోబాల్ట్ అనేది 3D సిరీస్ కు సంబంధించింది. అంటే ఇక్కడ రోడియం అనేది 4D సిరీస్ కు సంబంధించింది, నెక్స్ట్ కోబాల్ట్ అనేది 3D సిరీస్ కు సంబంధించింది. కాబట్టి ఎప్పుడు కూడా 4D సిరీస్ కాంప్లెక్సెస్ కి 3D సిరీస్ కాంప్లెక్సెస్ కంటే ఎక్కువ CFSE ఉంటుంది. అంటే సెకండ్ ఆర్డర్ కూడా మనకి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇక్కడ మెటల్ అయాన్ సేమ్ ఉంది, నెక్స్ట్ ఇక్కడ CO+3, నెక్స్ట్ ఇక్కడ కూడా CO+3, అంటే ఆక్సిడేషన్ స్టేట్ కూడా సేమ్ ఉంది. ఇక్కడ లైగండ్స్ అనేవి డిఫరెంట్ ఉన్నాయి. అంటే నేచర్ ఆఫ్ లైగండ్ అనే ఫ్యాక్టర్ని డిపెండ్ చేసుకొని మనం డిపెండ్ చేసుకొని దీన్ని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు NH3 అనేది మనకి స్ట్రాంగ్ ఫీల్డ్ లైగండ్, NH3 అనేది స్ట్రాంగ్ ఫీల్డ్ లైగండ్, F- అనేది వీక్ ఫీల్డ్ లైగండ్ అవుతుంది. నేను ఇంతకుముందే చెప్పాను, ఎప్పుడైతే స్ట్రాంగ్ ఫీల్డ్ లైగండ్ ఉంటుందో ఆ కాంప్లెక్స్ కి మనకి CFSE అనేది ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు వీక్ ఫీల్డ్ లైగండ్ ఉన్నప్పటికంటే. సో అంటే ఫస్ట్ కాంపౌండ్ కి సెకండ్ కాంపౌండ్ కంటే తక్కువ CFSE ఉంటుంది. సో రాంగ్, అంటే ఫస్ట్ కాంపౌండ్ ఇస్ గ్రేటర్ దెన్ అన్నాడు కాబట్టి ఈ కాంబినేషన్ అనేది మనకి రాంగ్ అవుతుంది. ఓకేనా? అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటి మనకి అంటే 1 and 2 ఓన్లీ. అంటే కరెక్ట్ ఆర్డర్స్ ని ఐడెంటిఫై చేయమన్నాడు రిగార్డింగ్ CFSE. అంటే 1 and 2 ఓన్లీ అవుతుంది.